సో బేసిక్లీ ఏంటంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. మా షేక్ చేయక్కర్లేదు దాన్ని. మా మెయిన్ ఇంగ్రీడియంట్. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన. హాయ్, నా పేరు సాహితి. తిను మా మమ్మీ. And today is Monday. So welcome back to our channel everyone, and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. సో ఈరోజు చాలా మంత్స్ తర్వాత మమ్మీతో మండే ఫిల్మ్ నేను కూడా చేస్తున్నాం. మర్చిపోయాను ఏం చేయాలో, అందుకని మీ చేత చెప్పించిపోతున్నా. యాక్చువల్లీ ఏమైందంటే మేము ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చాము అండ్ దాని ముందర కొంచెం బిజీగా ఉన్నాం. సో అట్లా బేసిక్లీ ఆస్ట్రేలియాలో వచ్చాము కదా సంజన. ఆస్ట్రేలియాలో కూడా ఏం చేయలేదు. ఆస్ట్రేలియాలో ఒక 2-3 మమ్మీతో మండేస్ ఫిల్మ్ చేసాం అనుకుంటా. దాని తర్వాత ఇంకా అక్కడ బిజీ అయిపోయి అక్కడి దాని నుంచి తర్వాత వచ్చిన అక్కడి నుంచి ఇండియా వెళ్ళాం, ఆస్ట్రేలియా నుంచి సాహితి నేను. మ్మ్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 3-4 weeks లో మళ్ళీ సరే సంజన ఒకటే ఉందని మళ్ళీ యూఎస్ వచ్చేసాం. ఇంకా అలా మళ్ళీ యూఎస్ నుంచి మళ్ళీ ఇండియా వెళ్ళాం అందరం, ఫ్యామిలీ అందరమే వెళ్ళి 2 days అయింది ఇండియా నుంచి వచ్చి. సో చాలా డేస్ అయింది కదా అయితే మమ్మీతో మండే ఫిల్మ్ చేసి. యా బేసిక్లీ ఏంటంటే ఐ థింక్ ఒక 3-4 months అయింది. లాస్ట్ మిడ్ సెప్టెంబర్ నుంచి చేయలేదు నాకు Yeah. గుర్తున్న కాడికైతే. యా అందుకని ఈ రోజు అయితే మమ్మీతో మండే ఫిల్మ్ చేస్తున్నాము. ఐ థింక్ మనం స్టార్ట్ చేసుకొని ఒక 1 year అయింది. ఎగ్జాక్ట్ గా 1 year. నేను నిన్ననే అంటున్నా అవునా? సంజన సాహితి వాళ్ళతోటి. ఎందుకంటే నాన్న మనం సెకండ్ వీక్ రెసిపీ ఏం చేసాం తెలుసా? గోదాదేవి కళ్యాణానికి పొంగల్ చేసాం. స్వీట్ ఫస్ట్ సారి పాలక్ పన్నీర్ చేసాము. Mm. స్వీట్ పొంగల్ కరెక్ట్ గా దసరా అదే సంక్రాంతి టైం ఫ్రేమ్ లో గోదాదేవి కళ్యాణం అయితే అక్కడికి వెళ్తా పొంగల్ చేసి తీసుకొని వెళ్ళాను. అది రెసిపీ లాగా కూడా చూపించాను అనమాట. సేమ్ అదే ఈ రోజు రెసిపీ లాగా మనం చిన్నది చేసాము, మళ్ళీ దేవుడికి పెద్ద దేవుడికి ఎక్కువ చేసాం. అయితే ఈ రోజు మళ్ళీ గోదా కళ్యాణం ఈవినింగ్. సో అట్లా 1 year ఎగ్జాక్ట్ యానివర్సరీ అయిందని తెలిసింది. సో ఈ రోజు రెసిపీ ఏంటంటే మమ్మీ ఐ థింక్ కాస్ట్కోకి వెళ్ళినప్పటి నుంచి ఇది చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. మమ్మీ చెప్పింది కదా మేము 2 days అయింది ఇండియా నుంచి వచ్చని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇండియా సిరీస్ వీడియోసే చూపిస్తూ ఉన్నాము. బట్ ఈ మమ్మీతో మండే రెసిపీస్ మేము ప్రతి ఇండియాలో మండే అయినప్పుడు పోస్ట్ చేస్తాం కాబట్టి యాక్చువల్గా అంతకు ముందు లాగే సేమ్. సో బేసిక్లీ ఏంటంటే మేము ఆ వీడియోస్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. ఎక్సెప్ట్ ఇట్లా ఫెస్టివల్స్ అయినా లేకపోతే మమ్మీతో మండే వచ్చినా అప్పుడు ఆర్డర్ ఉండదు అనమాట. ఆ డేకి ఆ డే పెట్టేస్తాము. సో ఇప్పుడు మమ్మీతో మండే వచ్చింది కాబట్టి మమ్మీతో మండే పెట్టేస్తున్నాం. బట్ మళ్ళీ రేపు నుంచి బేసిక్లీ బ్యాక్ టు ఇండియా వీడియోస్ వెళ్ళిపోతాయి. యా సో ఇండియాలో మండే మార్నింగ్ పోస్ట్ చేస్తాం మమ్మీతో మండేస్. అంటే యుఎస్ సండే నైట్కి. సో యా బేసికల్లీ బేసికలీ పోస్టులు చేసే సాహితి కాబట్టి అంత ఎగ్జాక్ట్ గా చెప్తుంది ఎప్పుడు అవును. ఏంటని. ఈ మధ్య కొంచెం పోస్ట్ చేయలేదు, చాలా మంది అడుగుతున్నారు. ఓ యా అది కూడా చాలా మంది అడుగుతున్నారు. లైక్ డిఎమ్స్, ఈమెయిల్స్, దాని తర్వాత నాకు కూడా మెసేజెస్ comments. వచ్చినాయి అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఆ, ఏంది మమ్మీ చాలా message రోజులు అయింది. నిన్న పావని ఆంటీ కనిపించారు కదా, వాళ్ళ మమ్మీ అడుగుతున్నారంట ఇండియా నుంచి. అవునా? ఏంది ఇంకా గీత వాళ్ళు వీడియో పెట్టలేదు, ఏంది పిల్లలు ఇంకా పెట్టలేదు అని. Yeah. నిన్న కనిపించారు కదా బేసిక్లీ ట్రావెల్ అవుతా ఉన్నాం. లాస్ట్ 10 days అయితే మేము ఇండియాలో హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత ఇంకో 15 days ఉన్నాం కదా. ఒక 10 days ఎవ్రీడే ట్రావెల్ చేసాం అనమాట. ఎవ్రీడే వెళ్ళొచ్చాము ఎక్కడికో చోటకి. ఇంకా సో అందుకని ఆ బిజీలో ఎడిట్ కొంచెం ఇట్లా ఒక వీడియో అయితే ఐ థింక్ ఒక 5 days ఎడిట్ చేస్తుంటాను. కొంచెం క్లిప్స్ ఎడిట్ చేసి మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళాలి అట్లా కుదరలేదు. అట్లా బట్ ఈ రోజు నుంచి మళ్ళీ రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం. ఏం వాని ఐస్ అట్టే వెళ్తా ఉన్నాయి దాని దాన్ని సైడ్. ఓపెన్ చేయాలని సో Yeah. పక్కన పెట్టామన్నమాట. బేసిక్లీ అదే చెప్పబోతున్నాం. మేము ఇండియా నుంచి వచ్చి 2 days అయింది. 2 daysలో నిన్న మేము కాస్ట్కోకి వెళ్ళొస్తే అప్పటి నుంచి మమ్మీ చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఓన్లీ దివాళీకే కాదు కదా, కొత్త ఐటమ్స్ కొనుక్కోవాలి అని సంక్రాంతికి కూడా కొనుక్కున్నాం. ఎన్ని బ్లండర్స్ ఉన్నాయి ఇంట్లో, మళ్ళీ ఇది కావాలి అనింది మమ్మీ. కాదులే బుడ్డి, న్యూట్రీ బుల్లెట్ మనం ఎప్పుడు ట్రై చేయలేదు. ఎట్నా నా ఫ్రంట్ రెండు ఫ్రంట్ ఇది బ్యాక్. అవును కానీ నువ్వు ఓపెన్ చేయడానికి చూస్తున్నావు. యా సో బేసిక్లీ ఏంటంటే ఇది న్యూట్రీ బుల్లెట్ అనమాట. ఇది అన్ని స్టోర్స్లో సెల్ చేస్తారని మేము కాస్ట్కోలో తీసుకున్నాము. అంతే. ఎవరు ఓపెన్ చేస్తారు దీన్ని? అమ్మాయి ఓపెన్ యాక్చువల్గా వైటామిక్స్ అవన్నీ ఉన్నాయి అన్నారనమాట. నువ్వు చేసే ఫుడ్కి మళ్ళీ ఇన్ని బ్లండర్లు కావాలని మా ఇంట్లో. అప్పుడు రీజన్ కూడా చెప్పాను నేను, ఎవరిది వాళ్ళకి కావాలంటే ఇది కావాలని చెప్పాను. యాక్చువల్గా వైటామిక్స్ ఇది పెద్ద జార్లు వచ్చేసినాయి. అంత పెద్ద జార్లలో ఒక్కరికి చేసుకోవాలనుకోండి చాలా క్వాంటిటీ కిందకి వెళ్ళిపోద్ది. ఆ జార్ మొత్తం క్లీన్ చేయాలి. దానికన్నా బెస్ట్ నేను అన్నాను ఇది ఎవరిదో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు 2 different వర్జన్లు చేస్తారు.
ఎందుకంటే లేదు నాన్న నువ్వు చియా సీడ్స్ వేసుకుంటావు, సంజన వేసుకోదు. అది అందుకని ఇప్పుడు నేను అప్పుడు ఏం చేయాలి, 2 సార్లు అదే బ్లెండర్ చేసా బదులు ఇప్పుడు ఎవరి దోళ్ళు వేసుకోవచ్చు. సరే అయితే సంజన బిహైండ్ ది కెమెరా వెళ్ళిపోయింది. కలర్ బాగుందేమా, లోపల కూడా ఇదే కలర్. ఇది ఐ థింక్ ఇది కాస్ట్కోలో సెల్ చేసేటప్పటికి ఎక్స్ట్రా జార్స్ వేస్తున్నారు. ఏదో చాలా రాస్తున్నారు దానిపైన, అన్ని చూడాలి. ఓ భలే ఉందే కలర్, గ్రే కలరా, మెటాలిక్ గ్రేలో కూడా కొంచెం షైనింగ్ ఉంది. అవును, వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా బాగుంది కలర్. బ్లెండర్లో కూడా కలర్లు సెలెక్ట్ చేయాలంటే అమ్మే. బయట మిక్స్ తీసుకునేట ఈవెన్ అది శాండ్ మిక్సర్ తీసుకునేటప్పుడు కూడా అంతే, ఈ కలర్ బాగుందా ఆ కలర్ బాగుందా అని. బుడ్డి మన దగ్గర ఇలాంటి జార్లు ఉన్నాయి బుడ్డి, మరి పని చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి జార్ దీనికి నీకు బ్లెండర్ కి పని చేయదేమో, బ్లేడ్ కానీ పని చేస్తాయి. ఇట్లా డ్రింక్ ఇక్కడ చేయడానికి. నుంచి రెసిపీస్ అంటే స్మూతీలు ఉంటాయి అనుకోవద్దు, ఓన్లీ ఈ రోజు వరకు వెళ్ళండి. అది బేసిక్లీ న్యూట్రిబులెట్తో అడ్వాంటేజ్ ఏంటంటే కింద బ్లేడ్ వచ్చింది కదా, అది మనం రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు అనమాట. వైటామిక్స్లో అయితే అట్లా చేయలేము, అందుకని ఇది కావాలి స్మూదీస్ బాగుంటుందని మమ్మీ డిమాండ్. మమ్మీ డిమాండ్ మీద కొన్నారు నిజంగా. నిన్న వీడియోలో కాస్ట్ అది ఎప్పుడు పోస్ట్ చేస్తుందో చూడండి. ఇద్దరు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, నేను వెళ్ళి పట్టుకొని వచ్చాను. ఇది ఓపెన్ బుడ్డి తింటాను. దీంట్లో స్ట్రాస్ 3 జార్లు ఇచ్చారు నాన్న, ఇట్లా ఎవరు ఇయ్యరేమో. 4 మా. ఇది ఓకే, ఒకటి బ్లేడ్ పెట్టాను అనుకో. బ్లేడ్ నువ్వు మూవ్ చేయొచ్చు కదా, చెయ్యొచ్చు, నేను మామూలుగా అంటున్నా. నువ్వు అనేది ఎక్స్ట్రా. స్ట్రాస్ కూడా ఇచ్చారు, 4 ఇచ్చారు, స్ట్రా క్లీనర్ ఇచ్చారు. అదే ఇవి చాలా ఉన్నాయి స్ట్రాస్, అయినా మళ్ళీ వచ్చినాయి అంతేనా. ఇంకా ఓ ఇది బాగుంది, మా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో తర్వాత చూపిస్తానండి ఈసారి వీడియోలో. చాలా ఉంటాయి ఇలాంటివి, బాగానే వాడతారు అయితే. ఇంకా సో 4 jars 3 lids ఇచ్చారే, ఇది ఒకటి ఎప్పుడు ఉంటది కదా దీంతో ఉంటుందని డ్రింక్ మన దగ్గర. వైటామిక్స్ జార్లు ఉన్నాయి, తర్వాత నింజాకి వచ్చిన జార్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి జార్స్. స్ట్రాస్ ఒకటి దీని లోపల పెడతాం. సరే అయితే సో ఈరోజు రెసిపీ ఏంటంటే సూపర్ ఈజీ సింపుల్ బట్ చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీగా ఉండే స్ట్రాబెర్రీ స్మూదీ అనమాట. కానీ నేను ఒక విషయం అయితే మర్చిపోలేదు. ఏంటిది? డ్రెస్ కోడ్. లాస్ట్ వీడియో నుంచి ఇప్పటికి అదైతే లాస్ట్ వీడియో కాదు, లాస్ట్ ఏంది లాస్ట్ మమ్మీతో మండే రెసిపీస్ నుంచి అదైతే మర్చిపోలేదు. ఒక వీడియోలో అమ్మ చెప్పింది కదా నేను ఏది చేస్తున్నానో ఆ డిష్కి మ్యాచ్ అవ్వాలని. ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చేస్తున్నాను చాలా వరకు. సో ఇప్పుడైతే స్ట్రాబెర్రీస్ రెడ్ అని రెడ్ ఫ్లవర్స్ ఉండేది వేసుకున్నా. నాకు ఒక జార్ ఇవ్వండి, నేను స్మూదీ మర్చిపోయింది. బ్యాంగిల్ చూడండి, చూపిద్దామనే వేసుకున్నాను యాక్చువల్గా, కొత్తది. ఈ బ్యాంగిల్ ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, యాక్చువల్లీ ఇంకా ఉండుంటే బాగుండేది. బ్యాంగిల్ కూడా ఉంది, స్టోర్ లో 2 ఉన్నాయి, 2 తీసేసుకున్నాం. భలే ఉంది కదా డిజైన్. అయితే ఈ రోజు ఎలాగూ ఆనిక అక్కడికి వెళ్ళి వస్తున్నాం. ఈ రోజు యాక్చువల్ గోదాదేవి కళ్యాణము ప్లస్ తెలుగు ఈవెంట్. నిన్న ఒక కళ్యాణం అయింది, నిన్న కూడా తెలుగు ఈవెంట్ ఉంది కానీ బట్ నేను జట్లాగ్తో అందరూ నేనైతే నేను కొనుక్కున్నాను, నేను ఒక 2 hours కొనుక్కున్నా. అండ్ దెన్ అమ్మ కూడా పడుకుంది, నేను సాయితీ పడుకుంది. సో ఎవరి లాగా లెగ్సే పరిస్థితి లేదు పాపం. మీ డాడీ అడిగినా కూడా మా వల్ల కాదని పడుకున్నాం అందరివి. ఒకసారి మన దగ్గర ఉన్న వేరే జార్స్ చూపిద్దాము. ఇది వైటామిక్స్ది అండ్ ఇదేమో నింజాది. నింజా బ్లెండర్ యాక్చువల్లీ పోయింది కదా సాయితీ. యా ఉన్నా, ఇంకా పోయిందా? నింజా దానిపైన అయిపోయింది బట్ దాని జార్స్ ఉన్నాయి. ఎవరు బాధ వాళ్ళు. సంజన ఏమో అది, నేనేమో బ్లెండర్ చెప్పాం కదా, అందుకని మర్చిపోకుండా తీసుకొచ్చాను. వైటామిక్స్ యాక్చువల్లీ బాగుంది, ఇట్స్ లైక్ ఇన్సులేటెడ్. పెద్ద ఇక్కడ నేను చెప్తుంది నువ్వు చెప్పేది అసలు సంబంధమే లేదు. చూడండి పొద్దున్న నుంచి అదే చేస్తుంది, డ్రెస్సులు కూడా. నేను వీడియో నాకు ఒక thumbnail పైన ఏముందో దాని గురించి మాట్లాడుతున్నా. ఇది చూడండి, ఈ బ్యాంగిల్స్ యాక్చువల్లీ ఇట్లా ప్లాస్టిక్ వాటి పైన గోల్డ్ అనమాట. బట్ చూడటానికి అయితే చాలా రాజస్థానీ టైప్లో ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంటే బాగుండే. 2 సాయితకి చాలా కావాలంట, ఒక 8 ఒక 6 ఇటు ఒక 6 వేసుకుంటాను. బాగుంటాయి ఇట్లా రాజస్థానీ. అక్కడ షాప్ లో 2 ఉన్నాయి, అది కూడా మేము వెళ్ళిన తనిష్కి. తనిష్క్ లో 2 ఉన్నాయి, అందుకని కలర్ కూడా ఓన్లీ రెడ్డే చేస్తారంట. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి, తనిష్క్ లో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి, నచ్చినాయి అనే చూపిద్దామని వేసుకున్నాను అనమాట. అంటే చాలా లైట్ వెయిట్, అఫోర్డబుల్, ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ గోల్డే కదా మనకి ఎప్పుడైనా. అక్కడ ఇట్లా గబక్కని తీసుకెళ్ళచ్చు అండ్ సూపర్ లైట్ వెయిట్. కాకపోతే అది సైజు కొంచెం ఒక ఈ సైజ్ పట్టే వాళ్ళకి సార్. మీరు నాకు స్మూదీ చేసి వాడుతున్నా, నేను చేసుకోవాలి. సంజనాకి సైజు ఇంకా కొంచెం పెద్దది కావాలి, అప్పుడు ఇంకా అందుకని పాపం సంజనాకి వేరే తీసుకోవాలి. ఏం పర్లేదు మా, నాకు కావాల్సింది నేను తీసుకున్నా. సంజనాకి కావాల్సింది సెట్ చేసుకొని తీసుకుంది ఆల్రెడీ. ఏం సెట్ చేసింది బుద్ధి? అది తీసుకుంది కదా ఆల్రెడీ, మర్చిపోయిందమ్మా. ఓ అంతకు ముందు ఉంది, అంతకు ముందు లేదు మా. మొన్న ట్రిప్ లోనే స్టోర్ లోపలికి వెళ్ళిన వెంటనే నాకు ఇది కావాలి, ఇది ఒక్కటి ఉంటే చాలా నాకు అని తీసేసుకుంది. అమ్మేమో 2 తీసుకుంది, నాకేమో ఎవరేం తీసుకోలేదు.
నాకు గుర్తుంటుంది ఇంకా నేను ఇదిగో మర్చిపోను. ఈ సాయితీయే సాయి నా అట్లా నువ్వు వేసుకొని ఉన్నా నా అట్లా కానీ ఈ అవుతాయి. రోజు ఈవినింగ్ సారీ కట్టుకోవాలి కదా, సారీ అక్కడ పెట్టుకొని ఉన్నా, నానికి చూపిస్తాము. సరే అయితే ఇప్పుడు దానికోసం ప్రస్తుతం అని 2 బ్యాంగిల్స్ స్మూదీ ఇంగ్రీడియంట్స్ తీయండి అయితే బయటికి చేసేద్దాం. పొద్దున్న నుంచి ఏంటి అట్ట కాదు కానీ పిల్లలు తీసుకురావాలి ఎవరైనా. తీయండి అని నాకు చెప్తున్నారు, తీసుకురా. మర్చిపోయావేంది వీడియోలో స్టార్టింగ్ నుంచి మీరే తెస్తారు. ఎంత అందంగా ఉంది కదా. నువ్వు కూడా మ్యాచింగ్ వేసుకున్నావు బుద్ధి, గ్రే బ్లాక్. అమ్మ డిమాండ్ లో అన్ని బ్లండర్లు వీళ్ళిద్దరు నేను కొత్త వేసుకున్నానని వీళ్ళిద్దరు కూడా కొత్త వేసి వచ్చారు. నేను ఒక్కదాన్ని ప్రాపర్ వింటర్ అవుట్ఫిట్ వేసుకున్నాను. మీ ఇద్దరు సమ్మర్ స్ప్రింగ్ లో ఉన్నారు. బుద్ధి చియా సీడ్స్ అడిగా అని మార్నింగ్. ఫ్లాక్స్ సీడ్స్ కూడా కావాలి. స్ట్రాబెరీస్ మర్చిపోయావు నేను. నువ్వు చెప్పడం భలే ఉంది, మా ఎట్లా మర్చిపోతా. స్ట్రాబెర్రీస్ కావాల్సిన ఇంగ్రీడియంట్. సంజన ఎక్కడ ఉన్నాయి మా ఫ్లాక్స్ సీడ్స్? నేను చేస్తాను. కొంచెం మార్చాను మీకు, అందుకని ఓ. తక్కువ ఉన్నాయని చిన్న వాటిలో వేసేసి క్లీన్ చేశాను. మనం ఇండియా వెళ్ళే ముందు మొత్తం జార్స్ మొత్తం అన్ని వాష్ చేసి డ్రై చేసి పెట్టాను, అందుకని సాయితీ కనిపించలా. యాక్చువల్లీ ఏమైందో అవ చెప్పలేదు ఫ్రీజర్ గురించి. మన దగ్గర మిక్స్డ్ బెర్రీస్ ఏమైనాయి అని. ఏమైనాయి మా? చాలా స్టఫ్ ఉండే ఇది ఫ్రీజర్లో కింద. లైక్ ఆర్గానిక్ బెర్రీస్ మొత్తము, స్ట్రాబెర్రీస్ ఒక ప్యాకెట్ ఉండేది, అన్నీ లైక్ ఆర్గానిక్ వెజ్జీస్ చాలా ఉండేవి, బెర్రీస్ ఉండేవి. దాని తర్వాత ఇండియా నుంచి ఏమన్నా తెచ్చాము. ఏమైందంటే మేము మా యూనివర్సిటీ ఈవెంట్ కి చాలా స్టఫ్ కొన్నాం అనమాట. సో అన్ని ఫ్రీజర్ లో పెట్టేశాను. లేనప్పుడు జరిగింది ఇది, అందుకని. అండ్ నేను అది క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేశాను అనుకున్నా, బట్ మొత్తం క్లోజ్ అవ్వలేదు అనమాట. సో మా యూనివర్సిటీ స్టఫ్ తీసుకెళ్ళి కార్లో పెట్టుకొని అది క్లోజ్ అయింది అనుకోని నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక 2-3 days తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఏదో స్మెల్ వస్తుంది ఇంట్లో. నాకు అర్థం లేదు ఏంది ఇట్లా స్మెల్ వస్తుంది అనుకుంటున్నా. సరేలా ఒక 2 ఏదో ఫ్రీజర్లో వెజ్జీస్ ఉన్నాయి కదా, కొంచెం తిందామని ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇట్లా ఏంది ఇంత రెడ్గా ఉందని ఫస్ట్ ఆలోచించాను. దాని తర్వాత అర్థమైంది మొత్తం ఇట్లా బెర్రీస్ మొత్తము లీక్ అయ్యి వాటర్ అయిపోయి ఇట్లా స్పినచ్ ఉంది అది మొత్తం స్మెల్ వచ్చేసింది, విపరీతంగా స్మెల్ వచ్చేసింది. సో మొత్తం అదే మొత్తం క్లీన్ చేశాను అనమాట ఫ్రీజర్ మొత్తం. ఒక దెబ్బకి అర్థమైంది, కంపల్సరీ చెక్ చేసుకుంటుంది. ఇంకా అంత కష్టపడి క్లీన్ చేస్తానో మీకు తెలియదు అసలు, మొత్తం చాలా అయ్యింది. అమ్మ ప్రతిసారి చెప్పిద్ది సంజన డోర్లు ఫుల్ గా క్లోజ్ చేసావా, చెక్ చేయి చెక్ చేయి. నేను ఎందుకు చేయను అని ఇప్పుడు ఎందుకు చేయలేదు. ఇంత గ్యాప్ ఎంతైనా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోకూడదు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసుకొని వెళ్ళిపోయింది. అది బనానా ఎక్స్ట్రాక్ట్. వీళ్ళిద్దరు ఎలా చేసుకుంటారో చూపిస్తారు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది బేసిక్లీ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ లాగా. నాకెందుకు హ్యాపీగా ఉందంటే కొత్తగా వచ్చింది కదా ఇది. వెనలా అయిపోయింది అనుకుంటా మన దగ్గర, ఇంకా కొత్తది కొన్నారు కదా. కూడా అక్కడే ఉంది. సక్సెస్ఫుల్ గా ఒక వెనలా బాటిల్ కంప్లీట్ చేసాం. బనానా తెచ్చాము. ఇద్దరు చెరొకటి తెచ్చారా? ఇది ఎక్కువ అయిపోయిందని ఇది తెచ్చాను. అన్నీ ఒకటే. సో బేసిక్లీ ఏంటంటే ఇది అదేది మెయిన్ ఇంగ్రీడియంట్. మా షేక్ చేయలేదు మా మెయిన్ ఇంగ్రీడియంట్. అదేది ఎక్కడ పెట్టారు? నువ్వు పెట్టేది ఎక్కడ పెట్టాను ఉంది మా ఓపెన్ చేసింది. ఏం చేసావు? అది నీకు టైం అయిపోయిందని పడేసా. అక్కడ పెట్టొచ్చా చూడు, ప్యాంటీలోనే ఉంటుంది, అటు ఇటు తిరిగి ఎత్తుకు. ఎందుకంటే నిన్న రాగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అని నేను సర్దుకొని పడుకున్నా. ఏంది? నేనే కదా నన్ను సర్దింది, దాంట్లో పెట్టేలేరు అంతే. ఇక్కడ ఎందుకు అట్లాగా? కొత్తదే లేదు, ఓపెన్ చేసి నేను పడేసాను ఇండియాలో, నాకు గుర్తుంది. సో ఇది ప్రోటీన్ పౌడర్ అన్నమాట. ఇది ఆప్షనల్, బట్ మీకు ఎస్పెషలీ లైక్ డే స్టార్ట్ చేసేటప్పుడు హెల్తీగా ఎక్కువ ప్రోటీన్ మీరు తిన్నారు అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి. యాక్చువల్గా మేము చాలా ప్రోటీన్ పౌడర్స్ ట్రై చేసి చివరికి దీనికి స్టిక్ అయ్యాము. అవును, మేమైతే వాళ్ళ డాడీ నేను వెళ్ళినప్పుడు ఫస్ట్లో వేరే తెచ్చేవాళ్ళమి. వీళ్ళైతే అది వద్దు, అది బాగుండదు అంటే ఇంకా తెచ్చి నాకు ఏమి ఇస్తాంలే నాన్న అని అలా వాడతా కొంచెం వాడేది, కొంచెం పడేసేది, అలా అయిపోయేది. ఇంకా ఫైనల్ గా నచ్చింది అయితే ఇదన్నమాట. సో మేము ఫ్లేవర్ కూడా వెనలా ఫ్లేవర్ తెచ్చుకుంటాము. వేరే ఫ్లేవర్స్ ఉంటాయి కానీ అవి డామినేట్ చేస్తాయని ఇది తెచ్చుకుంటే లైక్ కాంప్లిమెంట్ అవ్విద్ది మనం యూజ్ చేసే. మేమైతే ఎక్కువ ప్రోటీన్ పౌడర్ స్మూదీస్లోనే. ఇదైతే అసలు ఏ స్మెల్ రాకుండా బాగుంటుంది. చాలా టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి, లైక్ వే ప్రోటీన్ ఉండిద్ది, అండ్ దెన్ అది మిల్క్తో వచ్చింది అనమాట. బట్ ఇదైతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సో ఇదేమో ప్లాంట్స్ నుంచి తీస్తారు, అందుకని మేము ఇది తెచ్చుకుంటాం ఎక్కువ. బికాజ్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్ అంటే అది ఇట్లా ఏజ్ పెరిగే కొంది అది మిల్క్ డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అన్నీ ఉండవు అనమాట బాడీలో. సో అందుకని ఇట్లా ప్లాంట్ బేస్డ్ అయితే బెటర్ అనిపించి ఇదే తెచ్చుకుంటాము. సరే అయితే చూపిద్దాము. ఓపెన్ చేయాలి కదా. అందుకని నేను చేస్తాను నాన్న, మీరు దాంట్లో స్ట్రాబెరీస్ వేసేసుకోండి. సో అయితే యువర్ జార్ నువ్వు మెజర్ చేసుకొని వేసుకుంటావా? ఒక టిప్ ఏంటంటే స్మూదీస్ లైక్ ఫ్రెష్ బెర్రీస్ దొరికినా కూడా
ఫ్రోజన్ బెర్రీస్ ఉంటే చాలా బాగుంటుంది, థిక్గా వచ్చింది అనమాట. ఐస్ వేసుకునే బదులు లేకపోతే మళ్ళీ ఐస్ వేసుకోవాల్సి వచ్చింది. అందుకని లేకపోతే ఇది ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అది మొత్తం ఓవర్ కాంప్లికేట్ ఎందుకు చేసుకోవాలని మేమైతే ఫ్రోజన్ ఫ్రూట్స్ యూజ్ చేస్తాం. ఈ స్ట్రాబెర్రీస్ అయితే కాస్ట్కో నుంచి అనమాట. కాస్ట్కోలో రెగ్యులర్ ఉంటాయి, దాని తర్వాత ఆర్గానిక్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి. బెర్రీస్లో ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తారు కాబట్టి మేము ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాము. రోజు తాగాలన్నా ఉంటాయి కదా ఫ్రెష్. అవును, నీకు ఎంతైనా ఫ్రెష్ది ప్రతిరోజు అయితే ఉండవు కదా. అది కప్పేస్తావు అయితే. ఇంకొకటి అయితే ఏంటంటే మనము ఇట్లా ఫ్రోజన్ ఫ్రూట్తో వర్క్ చేసేటప్పుడు ఈ న్యూట్రిబులెట్ అయితే బ్లేడ్ ఇట్లా పైకి వచ్చింది కదా, ఇది బ్లేడ్ ఏదో ఒకసారి. సో న్యూట్రిబులెట్లో ఏంటంటే బ్లేడ్ ఇట్లా పైన ఉంటుంది కదా, సో మనము వేసే లాస్ట్ ఇంగ్రీడియంట్ బ్లేడ్కి టచ్ అవ్విద్ది. అందుకని మేము ఎప్పుడు ఇట్లాంటి జార్స్ లైక్ న్యూట్రిబులెట్ అయినా నింజా యూజ్ చేసేటప్పుడు అయినా కూడా ఇట్లా అన్నిటికంటే మెత్తగా ఉండే ఫ్రూట్ లేకపోతే వెజిటబుల్ అది మొత్తము బ్లేడ్ దగ్గరికి పెడతాము. ఫ్రోజన్ది పెట్టామనుకోండి బ్లేడ్ దగ్గర, అది కొంచెం హార్డ్ టైం వచ్చింది చేయడానికి. బనానా లైక్ ఫ్రోజన్ ఫ్రూట్ అయితే ఫ్రోజన్ కింద వేసి అన్ఫ్రోజన్ పైన వేయండి, లేకపోతే అన్నిటికంటే మెత్తది ఉన్నది ఇట్లా బ్లేడ్ దగ్గరికి వేస్తే బాగా అయింది. సో నేను ఆ స్మూదింగ్లో అయితే 210 grams స్ట్రాబెర్రీస్ వేసుకున్నాను. లేకపోతే ఎన్ని ఉంటాయి అప్రాక్సిమేట్? సో అది 1.5 serving అనమాట. ఓకే, బట్ దీంట్లో ఎన్ని ఉంటాయి అరౌండ్ అందరు మెజర్ చేసి 15-20 ఉంటాయి. అదే 15 to 20 ఉంటాయి, 15-16 ఉంటాయి. మీరు ఈ సేమ్ ఈ బెర్రీస్ తెచ్చుకునే పని అయితే నేను జస్ట్ 1.5 serving వేసేసా. సంజన నీ ఒక్కదానికే కాదు, ఇంకా మెంబర్స్ ఉన్నారు ఇంట్లో. సంజన చూడండి అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించి. వెళ్ళేటప్పుడు కూడా అలానే చేసుకునేది, వేసేసుకొని. నేనైతే అందరికీ చేసేదాన్ని. నేనైతే చిన్నప్పుడు ఫాస్ట్గా చేయాలి కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు నా కోసం డాడీ కోసం అందరి కోసం చేసి కట్ చేసి, అప్పుడైతే వింటర్ టైంలో బాస్టన్లో కదా చాలా చల్లగా అని. ప్రోటీన్ పౌడర్ ఇస్ 51 grams. సో అది 2 scoops అంటారు వాళ్ళు. సో అయితే వాళ్ళు ఎంత వేసుకోరు అనమాట. అయిపోయింది 1 gram. నేను జస్ట్ 1 scoop వేసుకుంటా, అంతంత వేసుకోను. ఇంకా పెరగదు. వచ్చింది సంజన 51 అయింది ఎగ్జాక్ట్గా. సరే సంజన చూపిద్దాం అయితే. ఐ నీడ్ మై మిల్క్ మామ్. సో ఇదైతే ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ హోల్ మిల్క్ అనమాట. చాలామంది అడుగుతున్నారు మీరు ఏం మిల్క్ యూజ్ చేస్తారు, యోగర్ట్కి ఏం యూజ్ చేస్తారని. యోగర్ట్కైనా పన్నీర్కైనా దేనికైనా ఇదే యూజ్ చేస్తాం. మా పన్నీర్ రెసిపీ కూడా చూపిద్దాం నెక్స్ట్. యాక్చువల్లీ వెయిట్లో ఇంట్లో కూడా ఎక్కువ చేస్తాను రెండు. ఇది మిల్క్ మిల్లీలీటర్స్ అండ్ గ్రామ్స్ సేమ్ అనమాట. సో మెజర్ చేసుకునేటప్పుడు గ్రామ్ అయినా మిల్లీలీటర్ అయినా ఒకటే, బట్ స్కేల్స్లో 2 చూపించింది. సో లేకపోతే కప్ అన్న యూజ్ చేసి సంజన. నేను ఒక ½ కప్ వేసుకుంటా. సో దీనిపైన 240 ఉంది. సో దట్స్ లైక్ 120. మేము యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ పన్నీర్ చూపిమా, లైక్ యాక్చువల్ కూర అట్లా కాదు, జస్ట్ పన్నీర్ ఇంట్లో అట్లా చేసుకోవచ్చు. తెలుసా ఈ పాలతో చేసుకున్న పన్నీరు మనకి ఫ్రెష్ చాలా బాగుంటుంది. సో 3 వేసావు నాన్న, స్ట్రాబెర్రీస్, ప్రోటీన్ పౌడర్, మిల్క్. అండ్ దిస్ ఇస్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్. ఇది అన్ని చోట్ల ఉంటుంది, మేమైతే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కాస్ట్కోలో తీసుకుంటాం. స్పూన్ ప్రోటీన్ పౌడర్ లో కూడా ఆల్రెడీ ఉంటుంది. అదే వెనలా ఫ్లేవర్ అని గుర్తొచ్చింది. మళ్ళీ నా వాటర్ తెచ్చుకుంటున్నా, కొంచెం ఎస్టిమేట్ చేసుకుంటా పోసుకోవచ్చు. ఆబ్వియస్లీ థిక్ కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలంటే ఒక 100 ml వేసుకున్నాను, ఎందుకంటే నీ ప్రోటీన్ పౌడర్ కూడా చాలా అబ్జార్బ్ చేసి. ఇది నీది వేసుకుంటావా? కప్పు తీసుకో ఈజీగా. నేను వేసాను అనుకోండి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఇన్ని మెజరింగ్ కప్పులు ఉండవు, మీకు చూపించడం కోసం మెజర్మెంట్స్ ఫాస్ట్ నేను మెజర్ చేసుకుని వేసుకుంటా. సో నేను కూడా ఫస్ట్ స్ట్రాబెర్రీస్ వేసుకుంటాను, అరౌండ్ ఒక 1 cup. ఇంకో 10 grams వేస్తే 1.5 cup అయితే అయితే అది కూడా. అది కూడా సో ఒక స్ట్రాబెర్రీ వేసాను. సో అరౌండ్ 1.5 cup వేసుకున్నా. నువ్వు స్టీవియా వేసుకోవా? అట్లానే ఉంటుంది వెయిట్ చేస్తే. నాకు జట్లాకు వల్ల పొద్దున్నే ఆకలి అయింది. ఏం తిన్నారు? కిందకి వచ్చి దోశ వేసుకొని తిన్నాను. నేను ఒక బ్రెడ్ తిన్నాను. అసలు మీరేం మనుషులే ఉన్నానా? సాయికి అయింది తెలియదు ఏం జరిగిందని. నేను 3:30 కిందకి వచ్చాను, ఆకలి అవుతుంది సరే అనేసి కాసేపు అటు ఇటు కూర్చొని ఏదో పనులు, అక్కడ టేబుల్ అంతా క్లీనప్ చేసేసాను. నేను డిన్నర్ కూడా తిన్నాను, జస్ట్ కొన్ని డ్రాప్స్ వేసేసుకున్నా. నేను రాత్రి బ్రెడ్ తినలేదు, ఏం తినలేదు, రోజు కొనుక్కున్నా అంతే. నేనేమో నేను కూడా అంతే కదా నైట్. 2 scoops సంజన తినింది 1 scoop. ఇదేమో స్టీవియా డ్రాప్స్ అనమాట. ఇది మీకు కొంచెం లైక్ స్వీట్గా కావాలి స్మూదీ అంటే, స్ట్రాబెర్రీస్ ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటాయి, బట్ ఇంకొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ అన్నాను కదా, అట్లా కావాలనుకుంటే
ఈ స్టీవియా డ్రాప్స్ చాలా చాలా బాగుంటాయి. షుగర్ అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చు, బట్ స్టీవియా ఏంటంటే షుగర్ ఫ్రీ షుగర్. బేసిక్లీ ఇది లీవ్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసిన స్వీట్నర్ అనమాట. సో ఇది ఒక 4-5 డ్రాప్స్. ఇది మొత్తం దానికి వేసేసా. అది ఎప్పుడు అయింది సంజన, నేను వేసినప్పుడు ఒకసారి కూడా అవ్వదేంది. నువ్వు ఎందుకంటే ప్రతిసారి అమ్మ తీసినప్పుడు క్లీన్ చేస్తాం. నేను చేసేస్తాను. అయిపోయిందా? ఇట్ మేక్ షూర్ అది కొంచెం డ్రై అయినప్పుడు ఇట్లా షుగర్ లాగా అయింది అందుకని క్లీన్ చేసుకుంటాం. అనుకోండి అంతా అవుతుంది, మళ్ళీ వాటర్ తో కూడా చేయలేం కదా. అవును. సో ఇది వెనలా ఎక్స్ట్రాక్ట్. ఇవన్నీ ఆప్షనల్, అంటే స్టీవియా అయినా వెనలా అయినా, జస్ట్ కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ లాగా స్టీవియా వచ్చింది. ఏమో కానీ ఇది మట్టుకు వేసుకోండి బాగుంటుంది. హనీ అయినా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. హనీ వేసుకోవచ్చు. డాడీ హనీ ఇష్టం. స్టీవియా అంత టేస్ట్ ఏం అనిపిదు కానీ ఇదిగోరా పెద్ద. జస్ట్ స్వీట్గా ఉంటుంది. ఓకే, లాస్ట్ లో 3 తింటే చియా సీడ్స్ వేసుకున్నాను. ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుని తర్వాత చియా సీడ్స్ వేసుకుంటాం. స్పూన్ అక్కడ పెట్టే చూసారు. సో ఫ్లాక్స్ సీడ్స్ నాకైతే చాలా ఇష్టం, అండ్ నాకెందుకో ఫ్లాక్స్ సీడ్స్ స్మూదీలో వేసుకుంటే టేస్ట్ నచ్చింది. సాయిత్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఓవర్ నైట్ ఒకసారి సోక్ mix చేసి చేయమ్మా. కాదు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను లేసాను కదా 4 కప్పుడు చేశాను. బట్ ఇప్పుడు టైం 12 2 అయింది. వేసాను సో నాన్న, 6 2 hours. టేబుల్ స్పూన్స్ ఇంత అయింది. 2 టేబుల్ స్పూన్స్ విత్ వాటర్ వేసి మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోయింది. ఎంత అయింది టైం? ఎప్పుడైనా చియా సీడ్స్ని సోక్ చేసుకొని తినాలి, ఎందుకంటే సోక్ చేసుకోకుండా తింటే ఫాస్ట్గా వాటర్ అబ్జర్వ్ చేస్తాయి. సో చాలామంది ఇట్లా సోక్ చేసుకోకుండా తిన్నప్పుడు థ్రోట్లో ఉండిపోతాయి అనమాట అతుక్కొని, అని అట్లా ఉబ్బినప్పుడు దే క్యాన్ బ్రీత్. సో అందుకని ఎప్పుడైనా చియా సీడ్స్ తినే పని అయితే సోక్ చేసుకుని తినాలి. అండ్ చియా సీడ్స్ లైక్ ఫైబర్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ మనం ఎప్పుడు రోజు అయితే తినలేం కదా, సో ఇట్లా స్మూదీలో వేసుకుంటే బాగుంటుంది. రోజు తినాలన్నా మనం సోక్ చేసుకొని నువ్వు బనానా వేసుకో. యా చియా సీడ్ పుడింగ్ అట్లా అయితే రోజు ఇంత ముందల ఆస్ట్రేలియాకి వెళ్ళే ముందల అయితే రోజు తినేదాన్ని. కొంచెం అంటే ఒక fast గా 2-3 వేసుకో, months. నా స్మూదీ కోల్డ్ అయిపోతుంది. సంజన వింటరే సంజన, ఇట్స్ గోయింగ్ టు బి ఓకే. వింటర్ అయినా ఇంట్లో టెంపరేచర్ ఉంది, తక్కువ ఉంది. Hot. 76 76 పెట్టాము. అదే. No, I'm going to have a banana. మాకైతే వింటర్ లా Oh, ఉండదు. I guess వన్ వేసేసుకో అయితే కొంచెం ఏమి బనానా ఎక్కువ వేసుకుంటే క్రీమీగా ఉంటుంది అంతే. ఎన్ని క్యాలరీలు వచ్చింటాయి ఇప్పుడు దీంట్లో? సాయిది దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఆ బనానా వేసింది కదా ఎన్ని ఎక్స్ట్రా. ఉంటాయి చెప్పు నాన్న సుమారుగా? బనానా ఒకటే ఎక్స్ట్రా వేసింది. 100 150 వేసుకో. 75 100 ఒక 200 ఉంటుంది. 250 ఉంటాయి. 250 ఎందుకంటే ప్రోటీన్ ఉంటాయి పౌడర్ ప్రస్తుతానికి. ఎక్కువ కదా. ప్రోటీన్ No, పౌడర్. 250 300 ఉంది ప్రోటీన్ పౌడర్. నీదైనా 200 నీది కూడా 300 ఉంటుంది. నాది ప్రోటీన్ పౌడర్ ఎక్కువ వేసుకున్నావు కదా. ముందర బ్లెండ్ చేస్తే నాకు తాగుతా మెజర్ చేస్తాను, బాగుండదు. యూ నీడ్ టు డూ మోర్ మిల్క్. మిల్క్ చాలా. తక్కువ అవుతాయి. ఆహా, ఇది క్రీమీగా వచ్చింది. అమ్మాయికి అట్లా కావాలంటే ఓకే, ఈ రెండు ఒకసారి వేసేసి అప్పుడు డాడీది మమ్మీ చూపిద్దాం. నువ్వు బ్లెండ్ చేస్తావా? సరే మీ నాకు నేను చేసి నాకు బ్లెండర్స్ నీది నువ్వు కాదు, అందరి మా అమ్మ పని దొంగ అయిపోయింది. ఇండియా నుంచి ఆస్ట్రేలియాలో చేయలేదు, ఇండియాలో చేయలే. సో లాస్ట్ 5 months నుంచి అమ్మ పని చేయలేదు. అందుకే ఈ రోజు కూడా వీల్ చేత చేపిస్తున్నా. మర్చిపోయింది పని అట్లా చేయాలని. ఓకేనా పెట్టావా? పెట్టేసి ఈ రోజు ఫస్ట్ కదా ఇది. లాక్ అయిందిగా. అయింది. సౌండ్ వచ్చింది. అదేమా చూడు నాన్న అక్కడ చూడు. బటన్ వెనకాల ఉంది. దాని లోను ఫాస్ట్ స్పీడ్ ఉంది అప్పుడు. మళ్ళీ ఇంకొకసారి. ఒకసారి ఇట్లా అనాలి ప్రోటీన్ పౌడర్, ఒకసారి ఇట్లా రివర్స్ అనేసి అన్నా కూడా అంత తొందరగా పోదు అది. నీకు అన్నా కూడా ఎక్కువ రాదురా పెద్ది. ఊరకనేసి మళ్ళీ పెట్టేసి బాగానే అయింది ఫాస్ట్గా. ఎంత బాగా అయింది కదా నాన్న, నేనే కొనిపించా కదా. మమ్మీకి ఏంటంటే ఇది బాగాలేకపోయినా కూడా అన్ని పెట్టినప్పుడే ఆన్ అవుతాయి బటన్స్. ఓ అవునా, నాకు కనిపించట్లేదు అది. పెట్టకు కనిపించట్లేదు బట్టన్ ఏందో నీ పక్కన ఉందని చూస్తున్నా. మమ్మీకి ఏంటంటే అది బాగాలేకపోయినా కూడా తను చేసింది కాబట్టి భలే బాగుంది. వచ్చిందిరా పెద్ది. కలర్ బాగుంది. కలర్ బాగుంది. అది ఇది అమ్మ జస్ట్ ఏ లో colour ఒక కావాలంటే ఆ స్ట్రోక్ colour వస్తాయి. ఇప్పుడు ఓన్లీ స్ట్రాబెర్రీస్ వేసుకుంటే ఒక కలర్ వచ్చింది. అది జస్ట్ ఇట్లా ఇక్కడికి ఇచ్చేసి. ఓకే, నేను అది వేరే జార్లో పోసుకుంటున్నా. బుడ్డి ఇప్పుడు నువ్వు క్లిక్ చేయి. ఎందుకు అందరూ ఎవరి స్మూదీ వాళ్ళు క్లిక్ చేయాలి? ఇది సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు ఆపుతున్నాను. ఇది బాటమ్ హోల్. చూడు బుడ్డి ఎంత ఫాస్ట్గా అవుతుందో, అందుకే కొడిమని అన్నాను నేను. ఒకసారి అందుకనేనా ఒక నిమిషం పెట్టండి, మొత్తం వచ్చేస్తుంది. నేను ఇది యాక్చువల్లీ ఇది చెప్దాం అనుకున్నాను. ఇవైతే వాళ్ళు ఇచ్చిన స్టాలు. ఆహా, నేను ఇది చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను.
మ్యాంగో చేసుకొని చాలా రోజులు అయింది కదా. బేసిక్లీ ఏంటంటే మీరు ఈ పౌడర్స్ అట్లాంటివన్నీ లిక్విడ్స్ యాడ్ చేసిన తర్వాత చేయండి, లేకపోతే ఇది ఇట్లా స్టక్ అయింది చూడండి, అట్లా అవ్వదు అనమాట. ఫస్ట్ లిక్విడ్ యాడ్ చేసుకున్నాక పౌడర్స్ యాడ్ చేసామనుకోండి అక్కడే ఉండిపోయింది, లిక్విడ్తో మిక్స్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇంత స్మూతీ నేను తాగలేనులేమా, నీతో షేర్ చేసుకుంటా. వద్దులే తాగు. నీతో షేర్ చేసుకుంటా మమ్మీ. మమ్మీ నేను మంచిదా, నేను షేర్ చేసుకుంటా. ఏంతో లేదు బుద్ధిదా, లంచ్ కూడా అదే. లంచ్ అదే పెడతారు అనుకుంటున్నట్టు. అయ్యో నేను లంచ్ మ్యాక్ అండ్ చీజ్ చేద్దామని అక్కడ అట్లా. నీకు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి రావాలి ఫస్ట్. నేను ఆంటీకి అనిపించి చెప్పారు, దాని తర్వాత తెలుగు ఈవెంట్ ఉంది. ఇప్పుడు నువ్వు మ్యాక్ అండ్ చీజ్ చేసి మా నీ టెంపుల్లో ఫుడ్ ఏమి ఉండదు. దోశలు వేసి ఇస్తాను. దోశలు చట్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. దోశలు కారంగా ఉందా చట్నీ నేను తినలా. ఈ రోజు తగ్గింది లేదు బుద్ధి, నెయ్యి కూడా కాసి పెట్టాను చూడు. చాలా కారంగా ఉంది. యాక్చువల్గా 3-6 వేస్తే అంత బట్టర్ వచ్చింది బుద్ధి. 3 cups వచ్చినట్టుంది ఎగ్జాక్ట్ గా. గ్రాస్ ఫెడ్ బటర్ వేసావు కదా. ఇంకోటి నాన్న మాది మరి ఇదిగో సంజన నేను తాగేస్తున్నా. సంజన టేస్ట్ టేస్ట్ టెస్టింగ్ నేను చేస్తాను నాన్న. నో బట్ నేను వెయిట్ చేయలేదు. తాగేసి నీకు కోల్డ్గా క్రీమీగా అంటే నువ్వే చెప్పండి ఎలా ఉందో, మీరు చెప్పండి ఫస్ట్. మా ఇదిగో నువ్వు టేస్ట్ చేయి. వద్దులే బుద్ధి, వద్దులేమా. తాగు నాన్న. నేను స్పూన్ ఇవ్వు, లేకపోతే మళ్ళీ నువ్వు తినాలి కదా. మా ఇద్దరి ట్రై చేయి, నా ట్రై చేయి. వద్దు, స్పూన్తో తింటాను. ఎవరిది బాగుందో చెప్తాను. సో ఇదైతే నాది. సంజనాది కూడా ఇదే కలర్ ఉంది ఆల్మోస్ట్, బట్ అది వేరే జార్లో వేసుకున్నాను అట్లా ఉంది సంజనాది. ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేస్తుంది మమ్మీ. సంజనా చూడండి తన కోసం పెద్ద స్ట్రా పెట్టుకొని నాకు చిన్నది తెచ్చింది. అలా ఉంది. అమ్మాయిదేమో మెత్తగా స్మూత్ గా అట్లా ఉంది, అంటే బనానా వేసుకుంది కదా అందుకని అది ఐస్ క్రీమ్ లాగా ఉంది బేసిక్ గా. సంజనాదేమో కొంచెం గ్రెయినీగా ఉంది, లైట్ గా. నేను ప్రోటీన్ పౌడర్ ఎక్కువ వేసుకుంది కాబట్టి అదే. సో సంజనాదేమో ఇంకా హెల్తీయర్ వెర్షన్, నాదేమో హెల్తీనే బట్ ఆల్సో టేస్టీ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు హైలైట్ ఏం తెలుసా, ఇద్దరు మెజర్మెంట్లు కప్పులు ఇవన్నీ వాడారు కదా. నేను ఇప్పుడు ఏం వాడకుండా హ్యాపీగా చేసేసుకుంటా చూడండి. అంటే మాది మీకు చూపిద్దామని నేనేం చెప్పాను మా ఫస్ట్ టిప్ తెలిసిన నాకు, మీ నాన్నకి నాకు 1.5 cup. ఇది బేసిక్లీ ఆల్మోస్ట్ 1.5 సర్వింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది పెట్టేసి ఫ్రిడ్జ్లో. యాక్చువల్గా ఈ బెటర్ ఫ్రెష్ మనం తెచ్చుకొని అప్పటికప్పుడు తినొచ్చు, కానీ స్మూతీలకి లేకపోతే పెరిగే దహీలో వేసుకొని తింటాను ఉంటుంది. ఈవెన్ చియా సీడ్ పుడింగ్లో కూడా బాగుంటాయి. నేను ఇది 4 spoons వేస్తున్నాను. ఇది ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోద్ది. యాక్చువల్గా నేను పెరుగుతో బాగా తింటాను అనమాట, దానికోసం ఎక్కువ నానబెట్టి ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది. మధ్య మర్చిపోయాం మధ్యలో మళ్ళీ తింటాను. వైటామిక్స్ లాగే అనుకోండి, కాకపోతే ఎవరికి బేసిక్లీ లైక్ కన్వీనియంట్. ఇది క్లీనింగ్ ఈజీ కొంచెం. అంతే సార్ ప్రోటీన్ పౌడర్ దాంట్లో కొంచెం అయినా వాటర్ వేసుకుంటాము. కొంచెం థిక్గా చేసుకున్నారనుకోండి ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. కొంతమంది ఇంకా థిక్గా చేసుకుంటారు. ఉన్నా కూడా బనానా పెట్టగలిగాం నిడ్డు. అసలు వాటర్ వేసుకోకపోతే అది ఇట్లా అయింది. స్మూదీ బౌల్ చేసుకోవచ్చు. యా రావుద్ది వీడియో కోసం అడిగి దిక్కులు లేక నా సైడ్ దిక్కుంటారు. సరే అయితే ఎక్కడెక్కడ పంపించండి నాన్న. అదే నేను చేస్తున్నా క్లీనప్. ఇదిగోండి మీ మొత్తం పడేసి, అది కూడా బాగాలేదు. క్లీనప్ మోడ్ అది ఉంటుంది కదా కొన్ని ఇట్లా డిష్ వాషర్స్లో. దాని తర్వాత వాటిని ఏమంటారు, వాషింగ్ మెషిన్స్ సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఉంటుంది చూడండి, అట్లా మేము కూడా మొత్తం క్లీన్ చేసేస్తా ఉన్నాం. దోశలు కావాలని చెప్పండి నిజంగానే, అది దోశలు పిండితో చట్నీ బయట పడదాం. తినగలుగుతామా దోశలు? ఇది ఉంది. మళ్ళీ ఒకరోజు గేమ్ కూడా చూడాలి, 3కి గేమ్. యాక్చువల్లీ నిన్న కూడా ఒక తెలుగు ఈవెంట్ ఉన్నా కూడా మేము నిన్న రాలేదు, చెప్పాం కదా తెలిసిపోయామని. ఈ రోజు కూడా అది గేమ్ 3కా 4కా కరెక్ట్గా చెప్పు. చూపిద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఇవి మొన్న హౌస్ వార్మింగ్ ఇచ్చిన గిన్నెలు, రిటర్న్ గిఫ్ట్స్. ఓ యా, హౌస్ వార్మింగ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. నేమ్ ఉందా దీనిపైన? చూస్తాను ఉందో లేదో. లేదనుకుంటా. నేమ్ ఉన్నాయని ఇచ్చింది. మేము కొన్నిటిపైన నేమ్స్ వేయించలేదు. నెక్స్ట్ డే వెళ్ళాం కదా, వాళ్ళకి నేమ్ వేయించాలంటే కట్లా హౌస్ టైం కావాలి. అయితే అలా తెచ్చేసాము. ఆ వాటిలో ఇదన్నమాట, ఇది నేమ్స్ వేయించినవి అయిపోయింది. ఇట్లాంటివి చాలా ఫిట్ అవుతాయి. బౌల్స్ తెచ్చుకున్నాను, చాలా పడతాయి. దీంట్లో రెసిపీ చూపిద్దాం అనుకున్నా ఈరోజు. అయ్యో అడ్డా. నెక్స్ట్ వీక్ పన్నీర్ చేయమా. సుమారుగా చెప్పండి పడితే 1 లీటర్ పడుతుంది అనుకుంటా. మిల్కా ఏదైనా కర్రీనా? సరే పన్నీర్ చేసి కోర్ చేసి దీంట్లో పెడతామా? పన్నీర్ చేయ ఒక రెసిపీ, ఒకే రెసిపీ పన్నీర్ ఫ్రిడ్జ్లో పెట్టినా, ఎందుకంటే పన్నీర్ చాలా బాగుంటుంది ఇంట్లో. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా. ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేయడం కోసం. మనం 3 సర్వింగ్స్ వాడాం సాయితి. ఒక స్మూదీ స్ట్రాబెరీ బ్యాగ్లో 13 సర్వింగ్స్ ఉన్నాయి. 1-3 ఎన్ని తీసారు చూడండి. ఇప్పుడు సంజన తాగేది వీళ్ళది
ఎంత బాగుంది కదా ఈ జార్ బాగుంది. వైట్ మిక్స్ ఇన్సులేటెడ్ జార్ నేను నాకు వీటిని ఇది ఇష్టం. చూసినప్పుడల్లా చాలా బాధపడేదాన్ని, అయ్యో ఎక్కువ వాడట్లేదే అని. ఇప్పుడు వాడదాం. అంటే దీంట్లో ఏం తాగక్కర్లా, ఇది దాంట్లో కన్వర్ట్ చేసుకుని తాగొచ్చు. మాది కూడా నేను చేసుకుంది కూడా చూడాలి కదా ఎలా ఉంది అని. మీది స్టిఫ్ కావచ్చు. నీది థిక్గా ఉందమ్మా. చూడండి ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. దీనిలో వేసుకుంటావా నువ్వు? అమ్మ గ్లాసులు వేసుకుంటాం. అమ్మ చేసిన దాన్ని అంత తిక్కుంటే మీరు స్మూదీ బౌల్స్ చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. సరే కొంచెం టేస్ట్ చేయ ఆడియన్స్కి ఎలా ఉందో చెప్పు. ఏం అదేం సరిపోయింది దాంట్లో. వచ్చిన కాడికి వస్తుంది మళ్ళీ పోసుకుంటాం దీంట్లో. అమ్మోది కూడా చాలా బాగుంది, నా దానంత స్వీట్ లేదు కానీ బాగుంది. దాంట్లో పెద్ద స్పూన్ తెలియదు. నువ్వు స్టీవియా వేయలేదు కదా? వేసాను కొంచెమే. బాగుంది, చాలా బాగుంది. ఇంకా హనీ అవన్నీ ఏం వేయలేదు. ఇది కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రీజర్ లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది. ఈ గ్లాసులు కనిపించకుండా చాలా పడుతుంది. మరి ఆ పెద్ద గ్లాసులు అయితే ఇందాక ఉన్నాయి చూడు, చియా సీడ్స్ వేసింది. ఇంకా ఎంత మిగిలింది చూపించు. చాలా కొంచెం దీన్ని నిండా చేసుకుంటే ఒక 2 సర్వింగ్స్ వచ్చేటట్టు వచ్చింది. ఇంకా ఇప్పుడు నాకు ఒక ఛాలెంజ్ ఉంది, ఏంటో చెప్పండి అందరూ. వీడియోలో ఉన్న వాళ్ళు ఇంకా బాగా చెప్పగలరు. క్లీనింగ్ అయిపోయింది, ఏముందిలే ఇంకా డిష్ వాష్ ఛాలెంజ్. ఇంకా వంట ఏం లేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇది తినేసి హ్యాపీగా పడుకోండి అందరు కూల్గా. 4కి లేపుతాను, 3:30కి లేపుతాను, 4కి బయలుదేరదు. ఇలా నేను డిష్ వాష్లో పెట్టుకొని కొంచెం క్లీన్ టేస్ట్ చేయాలి. వచ్చిన తర్వాత అన్ని సూట్ కేసులు అన్నీ నేనే క్లీన్ చేశాను. ఏం చెప్దాం అనుకున్నానంటే ఇందాక అడిగాను కదా ఏందో అందరు చెప్పాలని. ఇప్పుడు ఇది తీసుకుపోయి దీనికి సర్దాలి ఛాలెంజ్ అది. ఇప్పుడు ప్యాంట్రీలో పెడతావా? ఆ ప్యాంట్రీలోనే పెట్టాలి. నిజం చెప్పండి, మీ ఇద్దరికన్నా ఇది బాగాలేదా? నాకు నాది నచ్చింది. నువ్వు చెప్పు రియాలిటీ. ఎందుకంటే వేరే టేస్ట్ చేస్తే మళ్ళీ అది నచ్చినప్పుడు ఇది నచ్చదు, అందుకని సంజన టేస్ట్ పెద్ద ఒకసారి చేస్తే నీకు అర్థమైద్ది. సో ఈ తాగేసి అప్పుడు అమ్మ దోశలు వేయించుకుంటాం అయితే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. మేము మళ్ళీ రేపు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాము. అండ్ ఆ వీడియోస్ ఇండియా సిరీస్ అవుతాయి. సో మీకు ఆ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. See you guys tomorrow in another video. Bye. నా స్మూదీ నేను కంప్లీట్ చేసేసాను సాయితి. అది ఇంకా ఇంటుంది, నేను స్లోగా తాగుతా కూర్చొని. సాయితి మాట్లాడుతూ ఉంది. ఓకే. Se acabó. Free drinks in the house.